హాయ్ గాయ్స్! ఈరోజు మనం నెల్లూరు చేపల పులుసు ఎలా చేసుకోవాలో ఒకసారి చూద్దామండి. ఈరోజు మనం చేపల కూర చేసుకుందాము. మనం తెచ్చుకున్న చేపలన్నిటిని నీట్‌గా వాష్ చేసుకొని ఒక గిన్నెలో అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దానికి సరిపడా ఉప్పు, కారం, పసుపు, కారం వేసుకుందాం. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని ఆ చేప ముక్కలకి పట్టిద్దాం. ఈ ఉప్పు, పసుపు, కారం అనేవి కొంచెం ఆయిల్ వేసుకొని ఆ చేప ముక్కలకి పట్టిస్తే బావుంటుందండి. నీట్‌గా మ్యారినేట్ చేసేసుకుందాం ఇలాగా. నేను కూరలో సరిపడా వేసేస్తానండి ఇప్పుడే. ఫస్ట్‌లోనే వేసేస్తాను ఉప్పు, కారం, పసుపు అనేది. తర్వాత చింతపండు పులుసు వేసిన తర్వాత మనం చూసుకోవచ్చు అది సరిపోయిందా లేదా అని. అప్పుడు సరిపోకపోతే కొంచెం వేసుకోవచ్చు. ఇప్పుడు మనం దీంట్లోకి 2 టమాటాలు, ఇంకా 2 ఆనియన్స్ తీసుకుందాం. ఇది మామిడికాయ అండి. మామిడికాయ చేపల కూరలో కంపల్సరీ వేసుకోవాలి గదా! అందుకని చేపల కూరలో మామిడికాయ అనేది తెచ్చుకున్నాము. ఇలా మనం తీసుకున్నవి కట్ చేసి పెట్టుకుందాం. టొమాటోస్, ఆనియన్స్, ఇంకా మ్యాంగో, కరివేపాకు, కొత్తిమీర కోసి పెట్టేసుకుందాం. ఇప్పుడు దాంతోకి మనం ఒక 100 గ్రాముల చింతపండయితే తీసుకుందాం. ఈ 100 గ్రాముల చింతపండుని నీట్‌గా వాష్ చేసి పెట్టుకొని వాటర్ తీసి దాంతో వేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒక దబర పెట్టేసుకుందాం. మన చేపల కూర ఏదైతే తీసుకుంటామో అది వెడల్పుగా ఉండాలండి. కొంచెం పొట్టిగా ఉన్నాయి మనకి బావుంటుంది. దీంతో మనం ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసుకుందామండి. 2 పచ్చిమిరపకాయలు వేసుకుందామండి. ఎందుకంటే ఫ్లేవర్ బావుంటుంది చేపల కూరలో. ఇప్పుడు కొంచెం ఆనియన్స్ మనం తీసుకున్న ఆనియన్స్ తీసుకొని బాగా వేయించుకోవాలండి. ఇప్పుడు మనం కరివేపాకు వేయాలి కదండీ! నేనైతే ఇప్పుడు వేయను. ఎందుకంటే, ఆ కరివేపాకు ఇప్పుడు తాలింపులో తిరగమాతలో వేసేస్తే అది కొంచెం బాగా డ్రై అయిపోయి కొంచెం కలర్ మారినట్టు అనిపిస్తదండి. కాబట్టి నాకంత అనిపిచ్చదు. ఇప్పుడు ఇలా వేగింది మనం కొంచెం మరీ రోస్ట్ చేసుకోకూడదు. అలాగని మరీ అంటే కొంచెం లైట్‌గా వేయించుకోకూడదండి. కొంచెం దోరగా వేయించుకోవాలి మనం ఆనియన్స్ అనేది. అప్పుడే కూర టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం టొమాటోస్ వచ్చి ఈ విధంగా కట్ చేసుకోవాలండి చిన్న ముక్కలు. ఎందుకంటే టొమాటోస్ అలా ఉంటే ఆ చేపల కూరలో మనం తినేటప్పుడు ఆ టొమాటో మనకి పుల్ల పుల్లగా, కారంగా బావుంటుంది తినడానికి. ఇలా బాగా మగ్గించుకోవాలి. ఇలా బాగా వేగాక ఆ టొమాటోస్ చూడండి బాగా మగ్గుతున్నాయి. ఇలా మగ్గిపోయింది కదండీ! చూడండి ఇంత బావుంది. ఇప్పుడు మనం దీంట్లో చేప ముక్కలనేది వేసుకుందామండి. ఆ నూనంతా చూడండి ఎలా బావుందో. బాగొచ్చింది గదా! సైడ్స్ అంతా. అప్పుడు మనం ఈ చేప ముక్కలు మనం ఏదైతే మ్యారినేట్ చేసుకున్నామో అది వేసేసుకోవాలి. మ్యారినేట్ చేసుకొని ఆ గిన్నెలో ఉన్న ఉప్పు, కారం అంతా మనం ఈ కూరలో ఇప్పుడు వేసుకుందామండి. ఇలా మనం నీట్‌గా ముక్కలన్నిటిని దబరలో సెట్ చేసి పెట్టుకోవాలి. ఒకదాని మీద ఒకటి కాకుండా కొంచెం నీట్‌గా పెట్టుకోవాలి అలా. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు కరివేపాకేసుకుందామండి. చేపల కూరలో మామిడికాయ ఎంత కంపల్సరీగా కావాలో, ఈ కరివేపాకు కూడా అలాగే ఉండాలండి. ఇప్పుడు మనం ఈ చేపల కూరలో చేపల మీద కరివేపాకు, కొత్తిమీర వేసుకున్నామంటే ఆ ఫ్లేవర్ చాలా బావుంటుంది. ఇది బాగా కొంచెం మగ్గాలండి. కొంచెం ఆ నూనెలో వేగాలి. చూడండి ఈ విధంగా. మనం చేపల కూరని ఇలాగే మనం చేత్తో తీసుకొని తిప్పాలండి. అంతేగాని గంటె పెట్టి మాత్రం చేయకూడదు. ఎందుకంటే తిప్పడం ఇట్లాంటివి మనం చేయకూడదు. ఎందుకంటే చేపలు సెన్సిటివ్‌గా ఉంటాయి. విరిగిపోతాయండి. ముక్కలనేవి విరిగిపోతాయి మనకి. కాబట్టి మనం చేత్తోనే అది తిప్పుకుంటూ ఉండాలి. కొంచెం అయ్యాక మనం తీసుకున్నాం గదా చింతపండు, ఆ చింతపండు గుజ్జుని ఈ చేపల కూరలో వేసుకుందాం. మనం ఈ చేపల కూరలో పులుసు ఎలా వేయాలంటే అండి, మనం ఆ చేప ముక్కలన్నీ మునిగేలాగా వేసుకుంటే, మనకి చేపలు నీట్‌గా ఉడికి నీట్‌గా బావుంటదండి. మనం కొంచెం వేసుకోకూడదు. ఆ చేపలకి సరిపడా పులుసనేది మనం పోసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి తిప్పుకోవాలి. కలుపుకోవాలి. ఇలా కూర ఇలా ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు మనం కొంచెం అల్లం పేస్ట్ వేసుకోవాలండి.
ఉత్త అల్లం వేస్తే చాలా బావుంటుంది. అలా లేదు మా దగ్గర అల్లం పేస్ట్ ఉంది అంటే ఓకే. ప్రాబ్లమ్ ఏం లేదు. బానే ఉంటది. వేసుకున్నా బావుంటది. ఇలా వేసుకున్న తర్వాత కొంచెం మనం ఉడికించుకోవాలి. బాగా ఉడికించుకోవాలి. ఇట్లా బాగా ఉడికిన తర్వాత నేను తీసుకున్న మ్యాంగో ఏంటంటే అది చిత్తూరుకాయ అంటారండి. బెంగుళూరుకాయ, చిత్తూరుకాయ అలా అంటారు. అదేంటంటే త్వరగా ఉడికిపోతుంది. మనం కూర స్టార్టింగ్‌లో వేసామంటే అది బాగా కరిగిపోయి కూరంతా చాలా పుల్లగా అయిపోతుంది. అది మనం లాస్ట్‌లో వేసుకుందాం. అందుకే నేను కూరంతా ఉడికిపోయి ఇంక కొంచెం సేపట్లో దించుతాను అన్నప్పుడు ఆ మామిడికాయ అనేది వేసుకున్నాను. ఇది మనం చేసుకున్నాం కదా ఆల్రెడీ మెంతి పొడి, ఆ మెంతి పొడండి. ఆ మెంతి పొడి వేసుకుంటే చాలా బావుంటుంది. ఇప్పుడు మనం ఆ మెంతి పొడి ఏసుకోవాలి. మెంతి పొడి చేపల కూరలో చాలా టేస్టీ ఉంటుందండి. ఇలా చేసుకొని వేసుకుంటే చాలా బావుంటుంది మెంతి పొడి. హ్మ్. ఇప్పుడు మనం ఆ కూరని అలా కలుపుతూ ఉండాలి. నీట్‌గా కూరంతా దగ్గరొచ్చింది. ఆయిల్ కూడా పైకి తేలేస్తుంది కదా! మనం లాస్ట్‌లో మెంతి పొడి వేసుకొని, కొంచెం సేపు ఆ కూరని ఉడికించుకొని, దింపేసుకుంటే చాలా బావుంటుందండి. చూడండి మ్యాంగో ఉడుకుతా ఉంది. ఇంకొంచెం ఉడికించుకొనిన తర్వాత మామిడికాయ అంతా ఉడికిపోయింది అన్నప్పుడు కొత్తిమీర వేసుకొని ఫైనల్‌గా ఇంకా ఆపేసుకుందాం కూర. చూడండి ఆయిల్ అంతా వచ్చేసింది కదా! ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చూడండి ఈ విధంగా మనకి చేపల కూర అనేది వచ్చేస్తుంది. చిక్కగా ఉండదు, పలచగా ఉండదు. కరెక్ట్ కన్సిస్టెన్సీలో సూపర్‌గా ఉంటుంది. మీరు ట్రై చేసి చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్